రుద్రవరం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో శనివారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. గుడిసె దగ్ధం కాగా 2 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తుడుం ప్రహ్లాదుడు తెలిపారు. అతను తెలిపిన వివరాల మేరకు ఎస్సీ కాలనీలోని సంత మార్కెట్ సమీపంలో ఉన్న ఇంట్లో నా భార్య వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించి గుడిసె అంటుకొని పూర్తిగా దగ్ధమైందన్నారు. ఈ ప్రమాదంలో 50,000 నగదు, ధాన్యము, వంట సామాగ్రి, దుస్తులు పూర్తిగా దగ్ధమైందన్నారు. సమయానికి ఆలగడ్డ నుండి ఫైర్ ఇంజిన్ వచ్చి ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేశారని గ్రామస్తులు తెలిపారు. బాధితుడు భార్య, పిల్లలు కట్టుబట్టలతో వీధిన పడ్డారని, బాధితుడు బియ్యం కార్డు, ఆధార్ కార్డు మంటలోనే కాలి బూడిదయిందని వారు అన్నారు. కనుక ప్రభుత్వం వారు స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకొని ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్తులు తెలిపారు. మొత్తం కాలిపోయినా? మీరు ప్రభుత్వంతో ఏమైనా సహాయం కోరాలనుకుంటున్నారా? మీరు చెప్పొచ్చు. ఎట్లన్నా ఏం జరిగిందన్నా మీరు చెప్పండి. పనికి పోయించినారు సార్, సాయంత్రం పనికి పోయింటే వంట చేయనికి పోయింది. వంట చేయనికి పోయే కాలకు అగ్గి మంటలేసి ఆ యొక్క మంటను చూసి బగ్గుమని బయటికి వచ్చి కాకలేసింది. కాకలేస్తే మందెల్లా వచ్చి ఆర్పనికి చూసినారు, ఆర్పినారు. ఇలా కాడ ఏమి ఒక కట్టు బట్టలతో బయటికి వచ్చినారు. ఏం ఆధార్ కార్డులు, బియ్యం కార్డులు, ఏదో వాళ్ళ సర్టిఫికెట్లు అవి ఇళ్ళల్లో కూడా ఏం తీసుకోలేదు. మొత్తం కలిపోయినాయి. మిద్దె కట్టించుకోవాలనుకున్నాడు, ఆ మిద్దె కట్టించుకోవాలనుకునేది కూడా పోయింది. ఇప్పుడు ఫైర్ ఇంజిన్ వచ్చి ఏమన్నా ఆర్పిందా లేకపోతే మీరే వచ్చి ఆర్పి